స్కామ్ లో ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఖండించారు ఎంపీ కేశినేని చిన్ని. నా భార్యకు ఎలాంటి నోటీసులు రాలేదు, జానకి డైరెక్టర్గా ఉన్నటువంటి ఓ కంపెనీకి వచ్చాయి. నా మీద రాజకీయ కుట్ర జరుగుతోంది, రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ సమన్లు ఇచ్చిందని నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని కేశినేని చిన్ని అంటున్నారు. జగన్ తరపున పోటీ చేసిన వాళ్ళే కుట్ర చేస్తున్నారంటున్నారు. గతంలో స్థల వివాదంలో రాజ్ కసిరెడ్డితో పాటు 35 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని, ఈ లావాదేవీతో నా భార్యకు సంబంధం లేదని, ఈ నెల 27న విచారణకు రావాలని చిన్ని భార్య జానకి లక్ష్మికి నోటీసులు వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే లిక్కర్ స్కామ్ లాభాల్లో జానకి లక్ష్మికి షేర్ ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. రాజ్ కసిరెడ్డితో జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్లో భాగంగానే అటు కేశినేని చిన్ని భార్యకి నోటీసులు వచ్చాయనేది ఆయన చెప్తూ ఉన్నారు. సో డైరెక్ట్గా నోటీసులు కాదు, తను డైరెక్టర్గా ఉన్న కంపెనీకి నోటీసులు వచ్చాయి తప్ప డైరెక్ట్గా తనకి నోటీసులు కాదు. నాపై కావాలని రాజకీయ కుట్ర చేస్తున్నారు, జగన్ తరపున పోటీ చేసే వాళ్ళే నాపై కుట్ర పన్నుతున్నారనేది ఆయన చెప్తున్నమాట. ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా బిగ్గెస్ట్ స్కామ్గా ఉంది. అయితే పలువురిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు, సోదాలు నిర్వహించారు, వాళ్ళంతా జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు. ఈ పరిణామాల్లో అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ భార్యకి నోటీసులు వచ్చాయనే వార్త సంచలనంగా మారింది. దాన్ని కొట్టిపారేశారు కేశినేని చిన్ని. సో మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కేశినేని చిన్ని ఏం చెప్తున్నారు, ఆయన అప్డేట్స్ ఏమి ఇస్తున్నారు అంటే కేశినేని చిన్ని భార్యకి నోటీసులు వచ్చే విషయం పైన తన రియాక్షన్ ఏంటి? ఈరోజు కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు వస్తున్న వార్తల్లో ప్రస్తుతం విజయవాడ ఎంపీ చిన్ని మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, సడన్గా ఈడీ నోటీసులు మీ సతీమణి గారైన జానకి గారికి రావడం ఏంటి, ఎలా చూస్తున్నారు? నా సతీమణి అయిన జానకి లక్ష్మి పేరు మీద ఏ నోటీసులు రాలేదు. వచ్చింది నోటీసు ఒక కంపెనీ మీద. కంపెనీలో ఆవిడ డైరెక్టర్ కాబట్టి ఆ కంపెనీ మీద వచ్చిన రిప్రజెంటేటివ్ కింద ఆవిడ పేరు మీద ఉన్నట్టు ఉండొచ్చు. నోటీసులు అనేది రావటం సహజం. సుమారు మేము గతంలోనే చెప్పాను, నా మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఏదో రాజకేశ్వరెడ్డితో కలిసి వ్యాపారం చేస్తున్నారంటే, అవును వ్యాపారం చేశాను. 2021లో తన సైటు నా సైటు హైదరాబాద్లో పక్కన ఉన్నాయి. ఆ పక్కన ఉన్నప్పుడు మేము ఒక రెండింటిని కలిపి డెవలప్ చేద్దామనే దాంతో ఒక ఎస్పీవీ ఫామ్ చేసాం. ఎస్పీవీలో మా కంపెనీ వాళ్ళ కంపెనీ డైరెక్టర్ కింద ఉన్నాయని చెప్పి ఆ రోజు మీ అందరికీ వివరించడం జరిగింది. ఆ వివరించిన క్రమంలో వాళ్ళు అడగటం, ఆ రోజు మీరు అడిగారు ఏంటి మీకు లావాదేవీలు అంటే, లావాదేవీలు కూడా ఏమీ లేవు, 35 లక్షల రూపాయలకు సంబంధించిన సైట్ ఆర్కిటెక్ట్కి ఫీజు ఇచ్చాం. ఆ తర్వాత విత్డ్రా అయిపోయాం, అతను పలానా అని తెలిసి నాకు విత్డ్రా అయిపోయానని చెప్పి ఆ రోజు 1 సంవత్సరం క్రితమే విలేకరులందరికీ చెప్పాం. దానికి సంబంధించి ఈడీ ఒక 500 మందికి నోటీస్ ఇచ్చింది, రాజకేశ్వరెడ్డికి సంబంధించిన వాళ్ళందరికీ. దాంట్లో భాగంగా రొటీన్ నోటీసులో నాకు కూడా ఒక నోటీస్ వచ్చి ఉండొచ్చు. ఆ నోటీసులని పట్టుకుని ఏదో జరిగింది మా కంపెనీకి వచ్చింది, నాకు కాదు, ఆ కంపెనీకి, మా కుటుంబం ఉన్న కంపెనీకి. నేను ఈరోజు ఏ కంపెనీలో లేను కాబట్టి ఒకటే చెప్తున్నా, నేను ఏదన్నా తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైనా నేను రెడీ. ఇది నా మీద ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది. గత సంవత్సర కాలం నుంచి ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా 500 మందిని వదిలేసి నన్ను నా భార్యని ఏదో టార్గెట్ చేద్దాం. కుట్ర ఎందుకు అనుకుంటారు? ఎస్, మీరు చెప్పినట్టుగానే ఈడీ కేసులో ఆ రోజు మీరు చాలా సీరియస్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన వ్యవహారాలు కూడా మేము కూడా విన్నాం. మీరు ఇదే రాజకేశ్వరెడ్డికి సంబంధించిన మాకు అప్పుడు 35 లక్షలు ఇచ్చామనే సందర్భం కూడా గుర్తుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పటికే 2 సార్లు ఈడీ రావడం, అందులో ఈరోజు మళ్ళీ మరోసారి కేసులు. ఈడీ కుట్ర చేస్తుందా, లేదు ఈ నోటీసుల ఆధారంగా మిగతా వాళ్ళు మీ మీద ఏమన్నా కుట్ర చేస్తున్నారా? డిసెంబర్లో కంపెనీకి నోటీస్ ఇచ్చారు. ఆ కంపెనీకి నోటీస్ ఇచ్చిన రిప్రజెంటేటివ్ నేను వేరే ఊర్లో ఉన్నాను, 3 రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పారు. కానీ మళ్ళీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. 27వ తారీఖు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సత్యమణి గారు వెళ్తున్నారా? కంపెనీ తరఫున ఎవరైనా ప్రతినిధులు పోతారా? ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏమైనా లావాదేవీలు జరిగిపోయే పరిస్థితి? అసలు నా సతీమణి ఎందుకు వెళ్తుందండి? లేదు, కంపెనీ రిప్రజెంటేటివ్స్ వెళ్తారు, దానికి సంబంధించి ఏదైనా ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి ఒక దీంతో స్టేట్మెంట్ తీసుకుని పంపించేస్తారు అంతే. దాన్ని ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో సమన్ వచ్చినట్టు, ఈడీ సమన్ ఇచ్చినట్టు, ఏదో ఇచ్చినట్టు చూపించేసి ఇవాళ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలన్నీ నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి. 500 మందికి నోటీసులు వస్తే నా ఒక్కడి పేరు ఎందుకు వచ్చుదండి? ఎంతో మంది నాకన్నా సీనియర్ నాయకులందరికీ నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసుల్లో నాకు కూడా నా కంపెనీకి వచ్చింది. నా కంపెనీకి వచ్చిన నోటీసు నా వైఫ్కి వచ్చినట్టు చూపించాల్సిన పని ఏమన్నా ఉందా? మరి దీన్ని రాజకీయ కుట్ర కాకుండా ఇంకేమంటారు చెప్పండి? కాబట్టి ఇది రాజకీయ కుట్రే. కాబట్టి ఇటువంటి వాటిని నేను కుట్రలో ఇటీవల
ఎంపీ గారి మీద మీ లోకల్గా కూడా కొంత కుట్ర చేస్తున్న పరిస్థితి మేము జరుగుతోంది, చూస్తున్నాం కూడా. వీళ్ళ భాగస్వామ్యం ఉందా, మీ ప్రత్యర్థుల నుంచి భాగస్వామ్యం ఉందా? జగన్ రెడ్డి అండ్ అనుచరుల భాగస్వామ్యం. నా ప్రత్యర్థులు అంటే ఎవరో జగన్ రెడ్డి అనుచరులు, లేకపోతే జగన్ రెడ్డి తరపున పోటీ చేసిన వాళ్ళు, లేకపోతే జగన్ రెడ్డి. మొన్న కూడా నేను ఢిల్లీలో జగన్ రెడ్డి చేసిన విన్యాసాలన్నింటినీ కూడా ప్రెస్ మీట్ ఇచ్చి చాలా గట్టిగా మాట్లాడాను. ఇటువంటి గట్టిగా మాట్లాడే వాళ్ళని ఏదో ఉడత ఊపులు ఊడిపించి ఏదో భయపెడదాం అనుకుంటున్నారు. నీ ఉడత ఊపులకు భయపడేవాడు ఎవడో లేడు ఇక్కడ. ఇటువంటి రాజకీయం చేసినా నేను భయపడను. నేను ప్రజాసేవ కోసం వచ్చిన వాడిని. నేను కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తని. నేను ఎటువంటి తప్పు చేయను. ఏదన్నా తప్పు చేశానని నువ్వు నిరూపిస్తే నేను ఎటువంటి శిక్ష అయినా అనుభవిస్తాను, నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఇటువంటి అన్ని చౌకబారు ఆరోపణలు చూపించి ఏదేదో మాట్లాడదాం అనుకుంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ప్రజాక్షేత్రంలో నీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, మళ్ళీ ఇంకోసారి బుద్ధి చెబుతారు. సార్, రాజకేశ్వర రెడ్డి కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే నన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు గురి చేశారో వాళ్ళందరికీ కథ తెలుస్తానని చెప్పి చాలాసార్లు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు గతంలో మీకు రాజకేశ్వర రెడ్డికి మధ్య ఉన్న రిలేషన్ కొద్ది కాలం ఏమునిందా, లేకపోతే లాంగ్ టర్మ్ నుంచి ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నింది? నేను రాజకేశ్వర రెడ్డి ఒక 5 సార్లు కలిసి ఉంటాం గత 6-7 సంవత్సరాల్లో. అది కూడా 2001 నుంచి 2022 మధ్యలో. 2022 నుంచి ఏ రోజు రాజకేశ్వర రెడ్డిని నేను కలవలేదు, కలిసిన దాఖలు లేవు. ప్లస్ రెండోది, రాజకేశ్వర రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చెప్తున్నా, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. శిక్ష అనుభవించడానికి ఏదో బెదిరించేసి నేను వాళ్ళని బెదిరిద్దాం అనుకుంటే నువ్వు జగన్ రెడ్డి యొక్క అజెండాని ఇక్కడ నువ్వు చూపిస్తున్నావేమో. తప్పు చేసినోడు ఎవడైనా శిక్ష అనుభవించక తప్పదు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా నిజాన్ని ఒప్పుకుని ఏదన్నా లైటర్ వేలో శిక్ష లేదట్టు ఎవరైతే నీ వెనకాల ఉన్న బిగ్ బాస్లను బయట పెట్టాలని రాజకేశ్వర రెడ్డిని గట్టిగా కోరుతున్నా. ఇప్పుడు ఇంకొక ఇష్యూ కూడా నడుస్తుంది సార్. గతంలో ఉన్న ఎవరైతే ఈ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కొంతమంది మీ వైపుకి, తెలుగుదేశం వైపుకి నడిచారు కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా ప్రభుత్వంలో నడుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్లో కొంతమంది వ్యక్తుల్ని పర్టికులర్గా కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు అని వస్తున్న వార్తలు ఏమంటారు? ఏమంటే నాకు నోటీస్ వచ్చిందని మీరే చెబుతున్నారు. నా గవర్నమెంట్ మేము ఆపుకోవచ్చు కదా నోటీస్ రాకుండా. అటువంటివి చేసే ప్రభుత్వం కాదు మాది. ఎవరు ఏదన్నా తప్పు చేస్తే శిక్షిస్తారు. ట్రాన్సాక్షన్ ఏమైనా ఉందా అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయిరెడ్డి సంగతి చూద్దాం. సాయిరెడ్డి సంగతి మొదటగా చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఇప్పుడు దాకా ఒకసారి నోటీస్ ఇచ్చారు, పిలిచారు, అంతటితో ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆయన పిలవలేదు, తర్వాత ఆయనకు సంబంధించిన ఆహారం ఏమీ నడుస్తున్నట్టు కూడా కనపట్లేదు కదా. అంటే ఒకటండి, నోటీస్ అనేది ఇచ్చేది ప్రతి ఒక్కరికి ఇస్తారు. దాంట్లో కనుక నిజం ఉంటే అప్పుడు ఈడీ యాక్షన్ మొదలవుతుంది. కాబట్టి సాయిరెడ్డిది ఏం జరిగిందో మరి నాకు తెలియదు. మరి ఈడీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, పిలిచారు కాబట్టి నోటీసులు అనేది అన్ని రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇస్తున్నారు. సుమారు 500 మందికి ఇచ్చారు. దీంట్లో ఈ 500 మందిలో నిజం ఉండొచ్చు, నిజం లేకపోవచ్చు. అంటే ఏమన్నా సంబంధం ఉన్నా కూడా నోటీసు, ఏదైనా ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఉన్నా కూడా నోటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు నా విషయంలోనే ఉంది, చిన్న ట్రాన్సాక్షన్ ఉంది, నోటీస్ ఇచ్చారు. దానికి సమాధానం ఇచ్చామనుకోండి, రైట్ వేలో సమాధానం ఇస్తే పట్టించుకోరు. కాబట్టి ఇది ఇంకా దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఫైనల్గా రిజల్ట్ ఏంటనేది మనం చూడాలి. ఈ విషయం అధిష్టానికి తెలుసా సార్? మీకు రాజకేశ్వర రెడ్డికి గతంలో జరిగిన లింకు లేదు, 35 లక్షల సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన లింకు వ్యవహారం మా అధిష్టానానికి దీన్ని ఎప్పుడో వివరించడం జరిగింది. వాళ్ళు కూడా నిజాలు నిర్ధారించారు. చేసుకున్నాక నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఎంపీ గారు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇచ్చిన నోటీసు కేవలం 500 మంది నోటీసులో తమకు కూడా తమ కంపెనీకి వచ్చింది, అంతేగాని తమ సత్యమణికి రాలేదు అని క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మేము కూడా తమ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి అక్కడ జరగాల్సిన వాళ్ళు ఏమడుగుతారో దానికి సమాధానం చెప్తాం. మాకు ఒక నోటీస్ అయితే వచ్చింది. దానికి సంబంధించి 35 లక్షల రూపాయలు ఎప్పుడో రాజకేశ్వర రెడ్డి ఒక స్థలం సంబంధించిన వ్యవహారంలోనే మేము ఆ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఎంపీ గారు చెప్తున్న పరిస్థితి. ద స్టూడియో.